వరి వేస్తే ఊరే, బియ్యం పండిస్తే ప్రయోజనం లేదు. ఇంకో పంట పండించండి, ఇంకో పంట పండించండి. ఇవి గ్రౌండ్ లెవెల్‌లో చేయండి. ఉద్యోగుల చేత చేయించండి. ప్రయత్నించండి. దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలివ్వండి. విత్తనాలిస్తారా? ఎరువులిస్తారా? లేకపోతే ఆ నాట్లిస్తారా? నారులిస్తారా? ఇట్లాంటివి చెయ్యండి. అది చాప కింద నీరులా ఉండాలి. అలా కాకుండా బహిరంగ ప్రకటనలు. వరెవడు తింటున్నాడు అంటే అందరం తింటోంది అన్నమే. కాపోతే ఈ పండించేది తినట్లేదు అంటే మరి ఏం తింటున్నాం అన్నటువంటిది ప్రశ్న. లేదా తినే రకం పంటల్ని పండించడానికి కావాల్సినటువంటి ఆహ్, ఇవ్వివ్వండి. విత్తనాలు ఇవ్వండి. అలా కాకుండా వరేస్తే ఉరే లాంటి స్టేట్మెంట్‌లిస్తే అక్కడ కేసీఆర్‌కి దెబ్బ అదే అయింది. కేసీఆర్ ఇట్లాంటిదే మాట్లాడాడు. నిజమే మాట్లాడుండొచ్చును. కానీ రైతుకి వేరే ఆల్టర్‌నేటివ్ చేత కానప్పుడు నేర్పాల. అంతే తప్పించి దబాయించకూడదు. అక్కడ కేసీఆర్‌ని ఓడగొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇదిగో వరంటే ఉరన్నాడు కేసీఆర్. నేనొచ్చి 500 బోనస్ ఇచ్చాను. ఇది మా ప్రభుత్వం అంటున్నాడు. ఇక్కడ జగన్ ఉన్నప్పుడు ఆ మాట అనలేదు. చంద్రబాబు వచ్చాక ఎరువులతో పాడైపోతున్నారు. లేకపోతే ఇంకోటైపోతున్నారు అంటూ పదే పదే బియ్యం వేయకండి, బియ్యం వేయకండి, బియ్యం వేయకండి అని చెప్తున్నారు. ఇక్కడ పండించే వాళ్ళలో ఎక్కువ మంది బియ్యం పండించే వాళ్ళున్నారు. వాళ్ళని మనం కన్విన్స్ చేయగలమా? మనం చెప్తున్నది వాళ్ళు అంగీకరిస్తారా? ఆలోచించుకోండి.